వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. తెనాలిలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ స్వర్గీయ సూర్యదేవర సాంబశివరావును నడి రోడ్డు పైన దారుణంగా హత్య చేసి నేటికి 18 సంవత్సరాలు పూర్తయింది. నేటికి సాంబశివరావు కుటుంబానికి న్యాయం జరగలేదని బాధను వ్యక్తం చేశారు సూర్యదేవర అభిమానులు. కుల మతాలకు అతీతంగా స్నేహానికి ప్రాణం ఇచ్చే సూర్యదేవర సాంబశివరావు లేని లోటు తీరనిదన్నారు. కౌన్సిలర్గా ఆయన చేసిన సేవలు ఆ ప్రాంత ప్రజలు నేటికి మరవలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సారథి, సాంబశివరావు సతీమణి శశికళ, సాంబశివరావు కుటుంబ సభ్యులు, అభిమానులు, చుక్కపల్లి కృష్ణారావు, శ్రీనివాసరావు, తులసీకుమార్, పుల్లయ్య, సోములు, వాసిరెడ్డి ప్రసాద్, ఎన్టీఆర్ జగన్, గాలి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు హత్యకు గురైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. తొలుత చందావరి పార్కు వద్ద సూర్యదేవర సాంబశివరావు ద్వారం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా స్తూపం వద్దకు చేరుకున్నారు. ఈరోజు తెనాలిలో మా అన్న శ్రీ సూర్యదేవర సాంబశివరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, స్నేహితులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్న సూర్యదేవర సాంబశివరావు గారు పరమపదించి ఇప్పటికి 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరంలోకి అడుగు పెడతాం జరిగింది. అయినా కూడా ఆయన అభిమానులు, కుర్రవాళ్ళు, యూత్ అందరూ కూడా మొక్కువని ధైర్యంతో, ఆయన ఏళ్ళ ఉన్న ప్రేమాభిమానాలతో ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా 20 సంవత్సరాల దగ్గర దాదాపుగా వస్తున్నా కూడా అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారంటే, హాజరయ్యారంటే మీరు ఆయన మంచితనం మీ అందరికీ అర్థమవుతుంది. కులమతాలకి అతీతంగా ఆయన సాగించిన జీవితం, స్నేహానికి విలువిస్తూ ఆయన 1000 ప్రయాసాలకు వచ్చి ఆయన చివరికి ఆయన ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలిగజేయాలని, ఆయన కుటుంబాన్ని ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సౌమ్యుడు, స్నేహశీలుడు సూర్యదేవర సాంబశివరావు గారి ఈ 18 సంవత్సరాలు పరంపదించి అయింది. 19వ సంవత్సరం ఈ యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుందామని చెప్పి మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ గణ నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం. మిత్రులారా, ఏదైనా కరెక్ట్గా మరి సాంబశివరావు గారి గురించి తెలిసినట్టయితే ఆయన బడుగు బలహీన వర్గాలకు కానీ,
పేదలకు కానీ స్నేహానికి కానీ ఆయన ఒక వార్డు కౌన్సిలర్గా తన పోరాటాన్ని మరి కొనసాగించి కౌన్సిల్ హాల్లో కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. మరి అదేవిధంగా మన అంటే ఆయన ఆదరించిన తీరు మిత్రులుగా మీ అందరికి కూడా తెలుసు. మరి లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్, నో డౌట్. లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా ప్రజల హృదయాల్లో ఉంటాడు. అదేవిధంగా సాంబశివరావు గారు ప్రజల హృదయాల్లో ఉన్నాడనేది ఈ యొక్క కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి మిత్రుల బృందాన్ని అందరిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే భౌతికంగా మనుషులు దూరం అవ్వచ్చేమో కానీ శాశ్వతంగా మనుషుల హృదయాలలో పదిలంగా ఉండే మనుషులు మాత్రం కొంతమందే ఉంటారు. మరి అది సాంబశివరావు లాంటి మిత్రుడే అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి వారు ఆ విధంగా ఎప్పుడు మరి తను సాగించిన పోరాటంతో మరి ఆయన చక్కదిద్దిన ఫ్యామిలీస్ కానీ, ఎందుకంటే రియల్గా మాట్లాడాలంటే మాకు బాగా తెలుసు. మా వాడిది షాప్ ఇక్కడే, నేను అడుగుతూ ఉండేవాడిని మా కేశవ స్వాములు గారు. మరి కుటుంబాన్ని కూడా కనీసం పట్టించుకోకుండా స్నేహానికే వాల్యూ ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు మాకు తెలుసు. అది మనం సభాముఖంగా కూడా మాట్లాడుకునేది కాదు. అలాంటి మూర్తికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ సూర్యదేవర సాంబశివరావు గారు, జోహార్ సూర్యదేవర సాంబశివరావు. ఈరోజు సూర్యదేవర సాంబశివరావు వర్ధంతి. ఆయన చనిపోయి ఈ రోజుకి 18 నుండి 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది అభిమానులు ఆయన సంపాదించుకున్నారు. ఆయన కుల మతాలకి అతీతంగా ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఎంతో ప్రేమించేవాడు, గౌరవించేవాడు. ఆయనకి ఇప్పటికి కూడా ఇంతమంది ఇక్కడ కూరి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నా వందనాలు. జోహార్.